హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మార్చ్ 14th వ్లాగ్ అండి. వ్లాగ్స్ 1-2 రోజులు లేట్గా అయితే వస్తున్నాయండి. మధ్యలో నరసాపురం వెళ్ళినప్పుడు ఒక రోజు వ్లాగ్ పోస్ట్ చేయలేదు కదా, అందుకు. ఇంకా ఈరోజైతే నిన్నే హైదరాబాద్ నుంచి వచ్చాం కదండి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చాక ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే నిద్రలేసిన తర్వాత మా హస్బెండ్ నాకు టీ పెట్టివి అన్నారు. సో ఫస్ట్ అయితే ఆయనకి నేను టీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఆయనకి టీ పెట్టేసి పక్కనైతే పాలు మరిగించడానికి పెట్టాను. ఇవి చూడండి, నేను మా వారికి టీ ఇచ్చి వాకింగ్కి వెళ్ళొద్దాం కదా అని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళానండి. క్షణంలో పొంగిపోయింది. టైం అయితే 9:43 అయ్యిందండి. నేను మార్నింగ్ 7:30 ఆ టైంకి వాకింగ్కి అయితే వెళ్ళాను. వాకింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 9:43 అయ్యింది. ఇంకా స్నానానికి హీటర్ అయితే వేసుకున్నానండి. నీళ్ళు కాకపోతే నేను స్నానం చేసేసి ఇంకా వంట పని అయితే మొదలు పెడతాను. టిఫిన్కి ఇడ్లీ పిండి అయితే ఉంది. నిన్న చుట్టాలు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళ కోసము ఇడ్లీ పిండి అయితే తెప్పించాను అనమాట. అయితే వాళ్ళు టిఫిన్ అవి ఏమి తినలేదు. ఫ్రైడే కదా, మేము నైట్ వరకు ఏమి తినము అనేసి అన్నారండి. 3 o'clock 4 o'clock వరకు తినము మేము. సో ఇప్పుడు మాకు టిఫిన్ వస్తే ఏమి వద్దని టీలు తాగేసి వెళ్ళిపోయారు. అయితే నేను పులిహార చేశాను కదా మా కోసం, మాకేమో పులిహార సరిపోయింది. తెచ్చిన ప్యాకెట్ అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఇడ్లీలు అయితే వేస్తాను. సో నీళ్ళు కాగేటప్పుడు ఫస్ట్ నేను చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు అవి వేపించేసుకుని తర్వాత అయితే ఇంకోండి ఈ పిల్లలు ఇప్పుడు నిద్రలేసినట్టున్నారు. ఇవన్నిటిని మడతలు పెట్టి ఇల్లు తుడుచుకుంటూ వచ్చేస్తాను. అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. పడుకున్నావేంటి ఇంకా? సరే అయితే అన్నయ్య, ఉంటాను, బాయ్. ఈరోజు నేను వేరుశనగ గుళ్ళు అలాగే కొబ్బరి అయితే వేసి చట్నీ అయితే చేస్తున్నానండి. చట్నీ చాలా బాగా వచ్చింది. ఇది నిన్న తీసుకొచ్చారు అని చెప్పాను కదా, ఇంకా అది ఇప్పుడు నేను ఓపెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఇది కొంచెము పులిసిపోయినట్టు అయ్యిందండి. ఇడ్లీ అంత బాగా మొన్న వచ్చినంత మెత్తగా అయితే రాలేదు. గట్టిగా పెద్ద పెద్ద ఇడ్లీలాగా అలా వచ్చేసింది. బట్ ఫస్ట్ డే వేసుకున్న రోజు బాగానే ఉంది. ఇంకా పిండి మిగిలిపోయింది. అది సెకండ్ డేకి కొంచెము బాగా రాలేదనమాట. అది రాయిలాగా గట్టిగా అలా వచ్చేసినాయండి. ఇంకా ఎలా అయితే ఈ పిండి మాకు 2 రోజులకి అలాగా సరిపోయిందనమాట. ఒక ఇడ్లీ అయ్యేంత పిండి కవర్కే అంటుకుపోయిందండి. ఇంక నేను చేత్తో అయితే తీసేసి ఇడ్లీ కూడా చేత్తోనే వేసేసాను. నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇడ్లీ చేత్తో వేయడమే చూశానండి. ఎప్పుడు గరిటె పెట్టి మా అమ్మ వేయలేదు. నాకు చేయి పెట్టడానికి ఎంత బద్ధకమో అందుకనేసి నేను గరిటెతో వేస్తానన్నమాట. కానీ ఇంకా పిండి వేస్ట్ అవుతుంది అనేసి గరిటెతో అయితే వేయకుండా చేత్తో వేసేసాను. ఇంకా ఈరోజు కూర నేను ములక్కాడ జీడిపప్పు కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. సో వాటన్నిటిని ముందుగానే నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలన్నీ అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఇడ్లీ మగ్గడానికి టైం పడుతుంది కదా, ఆ గ్యాప్లో నేను ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ తొక్క తీసుకోవడం నాకు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఉల్లిపాయ తొక్క తీసేసి ఎవరైనా ఇస్తే బాగుండు నాకు అని అనిపిస్తుంది అండి. ఎందుకు అంటే నాకు ఏంటో తొక్క తీయడం చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది. మళ్ళీ నాకు ఆ తొక్క పొన్ను నుంచునే తీయాలనిపిస్తుంది, కూర్చుని తీయబుద్ది కాదు. ఉల్లిపాయలు అయితే కూర్చునైనా కట్ చేసుకుంటానండి. కానీ ఆ తొక్కలు మాత్రం నాకు కూర్చుని తీసి మళ్ళీ ఆ తొక్క తీసి పాడేయడానికి మళ్ళీ నుంచుని అన్నీ ఎందుకనేసి ఇంక నుంచునే చేస్తాను అనమాట. ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే వేసుకుంటున్నాము. ఇడ్లీ కొంచెము అదే పిండి ముందు రోజు తెచ్చింది కదండి, వాళ్ళ దగ్గర కూడా పిండిలు నిల్వ ఉన్నాయి అమ్మేస్తారు కదా. సో అందుకు ఏంటో అతుక్కుపోతా వస్తుందనమాట. ఇడ్లీ అయితే మాత్రం తినేసాము. వేరుశనగ గుళ్ళును కొబ్బరి చట్నీ చేసాం కదా, చాలా బాగా వచ్చింది చట్నీ అయితేనే. చిట్టల్లులు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఆగి ఇంకా గొంతులు మా మను షాను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారని. షానుకేమో ఈ రోజు నుంచి ఇంకా సెలవులేండి. సో ఇంక ఇద్దరు కలిసి కొట్టుకుంటానే ఉంటున్నారు ఇంట్లోని. అయిపోయినాయి, మళ్ళీ 31st ఉంది. ఇద్దరు చాలా కొట్టుకుంటున్నారండి. ఇంక అందుకనేసి మా ఆయనకి ఇచ్చి పార్క్ అయితే పంపించేస్తున్నాను. టైం అయితే 11:15 అయ్యిందండి. మా వారికి కొంచెము బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఉప్పల్లోని పార్క్ ఉంటుంది కదా మెట్రో దగ్గర. సో మీరు ఎలాగ ఉప్పలు వెళ్తున్నారు కదా, అక్కడ CGHS హాస్పిటల్ ఉంటుంది కరెక్ట్గా పార్క్కి ఎదురుగుండానండి. సో
సో అక్కడ మెడిసిన్ అవి తీసుకునే పని ఉంది. అక్కడికి వెళ్తున్నారు కదా, కొంచెం ఒక గంట పాటు వీళ్ళని అక్కడ పార్కులో ఆడిపించండి బాబు, నాకు చాలా పని ఉంది అనేసి అన్నాను. లేకపోతే ఎంత కొట్టుకుంటున్నారండి వాళ్ళిద్దరును, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడము, షాను మీద మను కంప్లైంట్లు, మను మీద షాను కంప్లైంట్లు. విసిగిపోతున్నానండి. నాకేమో చాలా పని ఉంది ఇంట్లోని, వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. సో అందుకనేసి మా వారికి ఇచ్చైతే పంపించేస్తున్నాను. ఇంకా మా వారు కొంచెం టీ తాగిస్తే బయలుదేరిపోతారు. మా వారు టీ అయితే తాగేసి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టవ్ మీద కూర అయితే పెట్టేద్దాము అనేసి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇవి కట్ చేసుకుని కూర స్టవ్ మీద వేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని అప్పుడు స్నానం చేసి ఎడిటింగ్లో కూర్చోవాలి అలా అనుకున్నాను. కానీ ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి నాకు టైం అయితే 2:00 అయిపోయిందండి. అసలు నేను ఎడిటింగ్ వర్కే చేయలేకపోయాను. అదే అసలు ఏంటి ఇంత టైం పట్టేసింది ఈ పనులన్నిటిగా అని అనిపించింది అనమాట. ఆ ఇల్లు సర్దడానికే నాకు చాలా టైం అయితే పట్టేసిందండి. సో ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుని తర్వాత అయితే స్టవ్ మీద కూర వేసేసుకుంటున్నాను. అన్ని ఉల్లిపాయలు వేసేవేంటి భవానీ అని అనుకోవద్దండి, మా ఇంట్లో వాళ్ళకి గ్రేవీ ఎక్కువగా కావాలి. సో అందుకనేసి ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకుంటాను నేను. తర్వాత ఏంటంటే నేను కూర పొద్దునకి సాయంత్రానికి వండేసానండి. ఎందుకంటే ఇంక ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. సో ఈ ములక్కాడ, జీడిపప్పు, టమాటా కూర సాయంత్రానికి కూడా సరిపోతుంది అనేసి ఇప్పుడు కూర అయితే వండేసాను. ఇంక మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ దగ్గరికి అయితే మగ్గిచ్చేసానండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను టమాటా ముక్కలు అయితే వేసేసుకుని మిక్స్ చేసేసి కాసేపు అయితే మూత పెట్టేస్తాను. టమాటా ముక్కలతో పాటు నేను ములక్కాయలు కూడా వేసేసానండి. ఇంకా ఇవి కూడా ప్యారలల్గా ఆనియన్స్, టమాటోతో పాటు మగ్గిపోతాయి. జీడిపప్పు అప్పుడే వేయట్లేదు, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది ఏమో అనేసి ఇవి మగ్గాక వేద్దాము అనేసి పక్కనైతే ఉంచానండి. ఇంతే దీన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టేసి నేను ఇంకా ఇల్లు తుడుచుకోవడము అలాంటి పనులు అయితే పూర్తి చేసేసుకుంటాను. నేను నిన్న మా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ మా అమ్మకైతే ప్రతిసారి మా అమ్మ అడుగుతూ ఉంటుంది అనమాట, ఏం కామెంట్స్ వస్తున్నాయమ్మా, ఎలా పెడుతున్నారు కామెంట్లు అని ఇలా అడుగుతుందండి మా అమ్మ. సో నేను మా అమ్మకి చెప్పాను అనమాట, ఒకళ్ళు అడుగుతున్నారమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి భారం అయిపోకు, మీరు తినే వంటలు నాన్ వెజ్ ఏవైతే తింటావో అవన్నీ నువ్వే కొనుక్కుని మీ అమ్మకి మీ నాన్నకి ఇచ్చేసే, నీ వల్ల వాళ్ళ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఆ డబ్బులు మిగిలితే వాళ్ళకి రిటైర్మెంట్కి ఉపయోగపడతాయి అనేసి అంటున్నారమ్మా అనేసి అన్నానండి. నిజంగా మా అమ్మ ఎంత ఫీల్ అయ్యిందో మీరు నమ్మరండి. ఎందుకంటే ఒకటి నేను వెళ్ళేదే చాలా తక్కువ, వెళ్ళినా కూడా 1 డే లేకపోతే 1.5 డే తప్పించి నేను ఎక్కువ ఉండను. నేను నరసాపురం వెళ్ళి ఎక్కువ రోజులు ఉండకపోవడానికి రీజన్ వచ్చేసి మెయిన్ సాటర్డే సండే మాకు కుదరట్లేదండి. సాటర్డే సండే వచ్చింది అంటే షాను మను వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ పోతుంది అని మేము ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా నరసాపురం ఏమైనా చాగల నుంచి వెళ్ళినా ఒక హాఫ్ డేనో లేకపోతే 1 డే ఫుల్గా ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్కి మేము బయలుదేరిపోవడము అలా అయితే చేస్తున్నాము. అండ్ మెయిన్ రీజను సమ్మర్ హాలిడేస్లో వెళ్ళకపోవడానికి తలనొప్పి అండి. నాకు అస్సలు ఎండ పడట్లేదు, విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా తలనొప్పి వచ్చింది అంటే నేను మనుషుల్లోనే ఉండను, నేను ఎలా బ్రతుకుతున్నాను అన్నది కూడా నాకే తెలియదు అనమాట. అంత భయంకరమైన తలనొప్పిలో నేను తిండి తినను, ఏమీ చేయను. ఒకవేళ తిన్నా కొంచెం పెరుగన్నం తప్పించి నేను ఏమీ నాకు ఇవి కావాలి అవి కావాలి ఇలాంటి కోరికలే ఉండవు. మెయిన్ ఏంటంటే ఈ సమ్మర్కి నేను ఎక్కువగా చల్లగా ఉండేవే తింటానండి. అసలు స్పైసెస్కి చాలా దూరంగా ఉంటానన్నమాట నేను. సో ఇలా మా అమ్మకి ఇలా అంటున్నారమ్మా నన్ను అనేసి చెప్పానమాట. మా అమ్మకి కోపం వచ్చింది, చాలా బాధపడ్డది. దానికి తల్లి తండ్రి లేరేంటే, వాళ్ళ అమ్మ నాన్న అలాగే తెప్పించుకుంటారా ఏంటి, అసలు నువ్వు వచ్చి ఉన్నది ఏది, అసలు అన్నయ్య కూడా అంటున్నాడు చెల్లి వస్తుంది కానీ ఒక్క పూట కూడా ఉండట్లేదమ్మా, వెంటనే వెళ్ళిపోతుంది, ఎందుకు చెల్లి అలా తిరుగుతుంది, ఉండొచ్చు కదా, ఉండేలాగా రావచ్చు కదా అనేసి అంటున్నాడు అన్నయ్య కూడా అనేసి మా అమ్మ అయితే చెప్తుందనమాట. అయినా అసలు మీకు ఏం తెలుసండి, ఏం తెలుసు అనేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. నేను గమనించానండి చాలాసార్లు, అసలు ఎంత కుళ్ళిపోతారంటే జనము. నేను వెళ్ళేదే ఒక హాఫ్ డేకో 1 డేకో వెళ్తానా, ఇంకా నేను వెళ్ళానంటే చాలు ఏదో మీ ఆస్తులు మీ సొమ్ములు కరిగిపోతున్నట్టు నాకు బడి ఏడ్చి చచ్చిపోతారు. ఇప్పుడు మా అమ్మ నాకు వండి పెట్టుకుంటుంది, నేను ఉన్నప్పుడు ఒక పూట ఉన్నా నేను తింటాను, మీకేంటి నష్టము? అవును, నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా అమ్మ నాకు చేపల కూరే వండుతుంది.
అవుతుంది. ఎందుకు అంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను ఎక్కువగా చేపలు తినాలి. అది హైదరాబాద్లో నాకు సెట్ అవ్వట్లేదు. చిన్న చిన్న మెత్తలు లాంటి చేపలు నాకు ఇక్కడ దొరకట్లేదు. దొరికినా కూడా మెత్తల్ని శుభ్రం చేసి వండే అంత ఓపిక నాకు లేదనమాట. మెయిన్ నాకు రాదు. అండ్ పెద్ద పెద్ద చేపలు మా వారు తీసుకొచ్చినా కూడా నేను ఎప్పుడు చేపల కూర వండినా అది చేదు విషం అయిపోతుంది. సో మా ఆయన దయచేసి నువ్వు చేపల కూర వండొద్దే బాబా, మా ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి వెళ్ళినప్పుడు తిందాం కానీ నువ్వు మాత్రం వండొద్దు అనేసి మా వారైతే చెప్పారనమాట. సో మా అమ్మ నాకు వండి పెట్టింది అంటే మీకు వచ్చిన నష్టం ఏంటండి? మా అన్నయ్యలకి లేని ప్రాబ్లము, మా వదినకి లేని ప్రాబ్లం మీకు ఎందుకు వస్తుంది? నాకు ఇంకా నిజం చెప్పాలి అంటే అసలు చాలామంది పేరెంట్స్ దగ్గరికి వెళ్తే చాలా రకాలుగా వండి పెట్టుకుని తింటారండి. బట్ నేను అసలు తిండే తినను. నిజం చెప్తున్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఏది ఉంటే అది తినేస్తానండి. పచ్చడి ఉంటే పచ్చడితో సరిపెట్టేసుకుంటాను. పెరుగన్నం అయితే పెరుగన్నము. ఒకవేళ మా అమ్మ ఏమీ వండలేకపోతుందంటే చారు ఉంది కదమ్మా, లేకపోతే గెంజి ఉంది కదమ్మా, అది వేసుకుని తినేద్దాం అనేసి టైప్ అనమాట నేను. ఇంకా సతీష్ గారు వస్తే ఇంటికి ఏమన్నా చేపలు చిన్న చేపలు లాంటివి వస్తే అవి మా అమ్మ ఇచ్చుకుని అవి వండి పెడుతుంది. ఇంకా సతీష్ గారు లేకపోతే నేనే కాబట్టి మా అమ్మకి చాలా ఫ్రీడమ్ కింద ఉండి ఏది ఉంటే అది వేసి పెట్టేస్తుంది అనమాట. అసలు నాకు ఇదే కావాలి, నువ్వు నాకు అది తీసుకొచ్చి వండు, నేను ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరే టైప్ కూడా కాదు. అసలు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇది నాకు వీడియో కంటెంట్ అవుతుంది కాబట్టి చెప్పుకుంటున్నాను. అండ్ చాలామందికి ఇదే కుళ్ళి బుద్ధి ఉంది కాబట్టి చెప్పాలి అనేసి చెప్తున్నాను అనమాట. ఇంకా నాకు మా అమ్మ వండి పెట్టిన చేపల కూరకి అవి నేనే తీసుకెళ్ళి నేనే కొనేసి ఇచ్చేస్తే ఆ చేపల కూర 60 రూపాయలు. ఆ 20 రూపాయలు మా అమ్మకి రిటైర్మెంట్‌కి మీకు హెల్ప్ అయిపోతాయి అనేసి చెప్పారు కదా! మా యమ్మ ఆ 60 రూపాయలే దాచిపెట్టుకుని దాంతోనే బ్రతకాల్సిన పని అయితే లేదండి. మా చిన్నన్నయ్య ఏంటి, మా పెద్దన్నయ్య ఏంటి, మా అమ్మని మా నాన్నని చాలా బాగా చూసుకుంటారు. మా యమ్మ రిటైర్మెంట్ కోసము, మా నాన్న రిటైర్మెంట్ కోసము మీరు ఆలోచించేసి మీరు బెంగ పడిపోవద్దు అని మా యమ్మ మీకు చాలా క్లియర్‌గా అయితే చెప్పమంది. సో అందుకనేసి నేను మీకైతే చెప్తున్నాను. ఇంకా నాకు బడి ఏడిచింది చాలు. నేనైతే నరసాపురం మీరు ఎంత ఏడ్చినా పదే పదే వెళ్తాను. ఎందుకంటే అది నా ఇల్లు, మా అమ్మ మా నాన్న ఇల్లు. నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ కూడా అది. సో నాకు ఎప్పుడెప్పుడు కుదిరితే నేను అప్పుడప్పుడైతే వెళ్తాను. మీరు ఏడ్చారు అనేసి నేను ఆగిపోవడము, లేకపోతే ఎవరో ఏదో అనేసుకుంటున్నారు అనేసి నేను మానేయడము ఇలాంటివి అయితే అస్సలు చేయను నేను. నిన్న వీడియోలో ఒకళ్ళైతే కామెంట్ పెట్టారండి. అనిత అంట ఆవిడ పేరు. నేను కామెంట్ అయితే డిలీట్ చేసి బ్లాక్ చేసి పడేసాను. ఇలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేసి. సో అనిత గారు మీకు చెప్తున్నాను. అనిత గారు ఏమన్నారంటే మీ అన్నయ్యలది ఒక్కళ్ళదే బాధ్యత కాదు, నువ్వు వాళ్ళకి పుట్టావు కాబట్టి నువ్వు కూడా మీ అమ్మకి మీ నాన్నకి బాధ్యత తీసుకోవాలి అని అన్నారు. నా బాధ్యత ఏంటి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అని ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్లో నేను లేనండి. నాకు నా అత్త మామల్ని ఎలా చూసుకోవాలో, మా అమ్మని మా నాన్నని ఎలా చూసుకోవాలో నాకు అవన్నీ తెలుసు. అండ్ కూతురి చేత చూపించుకుని బ్రతకాలి అని మా అన్నయ్యలు కానీ, మా వదినలు కానీ, మా అమ్మ మా నాన్న కానీ అసలు అనుకోరనమాట. సో ఇలా కామెంట్లు పెట్టే మీకైతే క్లియర్గా చెప్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళని మాకు ఎలా చూసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి అన్నది మాకైతే తెలుసు. సో ప్లీజ్ మీరు ఏది తెలియకుండా నన్ను ఏదో పాయింట్అవుట్ చేయాలనేసి నాకు ఏదో సలహాలు అయితే ఇవ్వద్దండి. ఎందుకంటే నేను అసలు అలాంటి సలహాలని నేను తీసుకోను. మీరు ఏదో నన్ను పాయింట్అవుట్ చేసి నన్ను బాధ పెట్టేయాలి అని అనుకుంటే నేను అంతే గట్టిగా రిప్లైలు ఇస్తాను. నేను అసలు ఒక మాట అంటే పడే రకం అయితే కాదనమాట. అండ్ మీరు ఇంకా నాకు బడి ఏడిచింది చాలు. ఎందుకంటే అసలు సమ్మర్ వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది నాకు, మా అమ్మకి, మా ఆయనకి వీళ్ళకే తెలుసండి. అంత దారుణంగా ఉంటుంది నాకు ఇప్పుడు. సో ఇంకా మీరు ఏడ్చింది చాలు, మా పని మాకు ఎలా చేసుకోవాలో తెలుసండి. మెయిన్గా నేను ఇది నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే నాకు 2 అయిపోయిందండి. 2 గంటలకి ఇంక నేను thumbnail అవి చేసుకుని వీడియో అయితే పబ్లిక్లో పెట్టాను. తర్వాత ఎడిటింగ్ రేపు బ్లాగ్ని ఎడిట్ చేసేసుకున్నాను. మా షాను మా హస్బెండ్ అయితే ఇప్పుడు వచ్చారండి. ఇప్పుడు టైం 3 o'clock అవుతుంది. హాస్పిటల్ దగ్గర పని అవ్వలేదంట. సో ఈ లోపల పిల్లలేమో శుభ్రంగా పార్కులో ఆడి విసుగు వచ్చేసి నీరసం వచ్చేసిందంట వాళ్ళకి. ఎందుకంటే పాపం ఎప్పుడో టిఫిన్ తినేసి కొంచెం టిఫిన్ తిని వెళ్ళిపోయారు చాలా ఆతృతగాని. ఇప్పుడు ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయిందంట మా మను. టైర్డ్ అయిపోయిందంటండి. ఇంకా భోజనం అయితే చేస్తాము. 3 o'clock అయిపోయింది. నాకు ఆకలేసేస్తుంది. వీళ్ళు వస్తారు కదా కలుపుకుందాం అనేసి వెయిట్ చేశాను. ఇప్పుడు తినేస్తాం భోజనం. చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. కూర ఇప్పుడు తింటాం కదా, మా వారు చెప్తారు బాగుందంటారు లేదంటారు. టైం అయితే 4:30 అవుతుందండి. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మేము డ్యాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
ఇంట్లో ఒకటి దాన్నేమంటారు స్వీట్ పొటాటో ఉందండి. సో, పిల్లల కోసం అదైతే ఉడకేసేసాననమాట. సో, నేను మీకు సారీ అయితే చెప్పాలి అండి. అంటే ఇందాకడ చాలా కోపంగా మాట్లాడేశాను కదా! అది కోపం కాదండి. బాధ అంతే. నా మంచి సబ్స్క్రైబర్సు నా వ్లాగ్‌ని ప్రతిరోజు చూసి మంచి కామెంట్స్ పెట్టే మీకైతే సారీ అండి. భవాని ఏంటి ఇంత పొగరుగా మాట్లాడుతుంది అని దయచేసి అనుకోవద్దు. ఏంటి అంటేనండి, మీరు కామెంట్స్‌ని చూస్తారో చూడరో నాకైతే తెలీదు కానీ, నాకైతే ప్రతి కామెంట్‌కి రిప్లై ఇచ్చే అలవాటైతే ఉంది కదా! సో, అవి చూసినప్పుడు బాధేస్తూ ఉంటదనమాట. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు అనేసి. నేను నరసాపురం వెళ్ళి ఇలా హైదరాబాద్ వచ్చాను అంటేనండి, ఏడ్చే కామెంట్లు ఎక్కువైపోతాయి. వాళ్ళేదో వాళ్ళది ఖర్చు పెడుతున్నట్టు ఏడుస్తారు. టైం అయితే 8:00 అవుతుందండి. షానుని మనుని డ్యాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళి, మళ్ళీ ఇంటికొచ్చేసరికి 6:30 అయిందనమాట. 6:30కి పడుకున్నానండి. మళ్ళీ నేను 7:45కి 7:45కి అయితే నిద్రలేసాను. అసలు నాకు తెలియలేదు ఎందుకంత మత్తొచ్చేస్తుందో అర్థం కావట్లేదు. నేను నిన్న రాత్రి పడుకునేటప్పుడు ప్రెగాబిన్ ట్యాబ్లెట్ ఒకటిని, ఎంస్ట్రాంగ్ ట్యాబ్లెట్ ఒకటి డాక్టర్ నాకు ఇచ్చారు కదా! అవి నేను మర్చిపోయి అప్పుడప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కంటిన్యూగా 30 డేస్ వాడమన్నారు నన్ను. ఎంస్ట్రాంగ్ కాల్షియం ట్యాబ్లెట్ అన్ని మల్టీవిటమిన్స్ కలిగి ఉన్న ట్యాబ్లెట్ అనమాట అది. ఇంకొకటి ప్రెగాబిన్ అని ఇచ్చారు. అవి 10 డేస్ నైట్లు వేసుకోవాలి. దాంతోపాటు ఎంస్ట్రాంగ్ మార్నింగ్ నైట్ అయితే వేసుకోవాలన్నమాట. నేను అప్పుడు మీకు చెప్పేదాన్ని నడుము నొప్పి పెట్టినప్పుడు ట్యాబ్లెట్ వల్ల ఏమో చాలా మత్తొస్తుంది అని చెప్పాను కదండీ. సో, నేను నరసాపురము బిళ్ళలు పట్టుకెళ్ళడం మర్చిపోయాను. ఇంటికొచ్చాను కదా! ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినప్పుడు వేసుకున్నాను. నైట్ పడుకునేటప్పుడు ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాను. మరి అది దాని సైడ్ ఎఫెక్టో ఏమోనండి. ఎంత మొత్తంటే నేను మా పిల్లని తీసుకొని బండి మీద వెళ్ళాను కానీ నాకసలు వెళ్ళాలని లేదు. మా ఆయనకి చెప్పాను, నాకేంటో చాలా నీరసంగా అనిపిస్తుంది, బాగా మత్తొచ్చేస్తుంది అన్నా కూడా, ఏం కాదు రా బయటికి వెళ్దాం అని తీసుకెళ్లారా. ఇంక బండి మీద కూర్చున్నాను కానీ ఎక్కడ పడిపోతానో అనిపించిందండి. అస్సలు కంట్రోల్ చేసుకోలేనంత పిచ్చ నిద్ర అనమాట. ఇంకా ఎలా అయితే అతి కష్టం మీద ఇంటికైతే వచ్చేసానా, వచ్చాక ఒక 5 నిమిషాలు పడుకుంటాను, నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు అని పడుకున్నానండి. 2 అవర్స్ పడుకుని పోయాను. చాలా నిద్ర వచ్చేసింది. అది ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్టా లేకపోతే ఏంటో తెలీదు. బట్ నేను అప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ వేసుకున్నాను కదా! అప్పుడు కూడా మీకు చెప్పేదాన్ని, నేను ఈ వ్లాగ్ షూట్ చేయలేకపోతున్నాను, చాలా నాకు డ్రౌజీగా అనిపిస్తుంది అనేసి మీకు చెప్పేదాన్ని కదా! అయితే అది పెయిన్ కిల్లర్స్ వల్ల కాదు అని నాకు ఈరోజు క్లియర్‌గా అర్థమైందండి. ఎందుకు అంటే ఆ ఎంస్ట్రాంగ్ ట్యాబ్లెట్ వల్ల కానీ, లేకపోతే నిన్న నైట్ వేసుకున్న ప్రెగాబిన్ అది 10 డేస్ కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇంకా ఆ బిళ్ళలు లేవు కానీ ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా నేను ఈ ఎంస్ట్రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నానమాట. సో, ఈ బలం బిళ్ళలకి ఏమన్నా మత్తొచ్చేస్తుందో ఏమో నాకు తెలీదు కానీ పిచ్చ నిద్ర అయ్య బాబోయ్! అసలా చాలా నిద్ర. నేను ఎప్పుడు అలా పడుకోనండి. నేను మార్నింగ్ ఒక్కసారి 6:00 లెగిసానంటే మళ్ళీ నైట్ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసే వరకు కూడా నేను పడుకోను, అసలు నిద్రే పట్టదు. అలాంటిది మా ఆయన, లెగమ్మా పిల్లలకి ఆకలేస్తుంది, లెగుసు వంట చేయమ్మా, లెగమ్మా చాలా లేట్ అయిపోయిందని లేపుతున్నారు కానీ కళ్ళు ఇలా తెరవలేకపోతున్నాను. అంత నిద్ర ఎందుకు వచ్చేసిందో నాకు అర్థం కావట్లేదు. సో, ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టానండి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కూర అయితే ఇంకేమీ వండట్లేదు. మార్నింగ్ చేసిన ములక్కాడ కూర అయితే ఉంది, అదైతే సరిపోద్ది. సో, ఇంకా అదైతే తినేసి నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ నాకు. త్వరగా అయితే పడుకుని పోదాం అనేసి అనుకుంటున్నాను. సో, భోజనాలు అయ్యాక మీతో అయితే మాట్లాడతాను. ఊరు వెళ్ళకముందు ఇంట్లో ఒక కోడిగుడ్డు అయితే ఉన్నదండి. మళ్ళీ అది పాడైపోతుందేమో అనేసి మను అయితే నాకు కోడిగుడ్డట్టు కావాలి అందనేసి దానికోసం కోడిగుడ్డట్టు అయితే వేశాను. ఒక్కటే ఉందండి గుడ్డు, ఆ ఒక్కటి అయితే అట్టయితే వేసేసాను అనమాట. ఇంకా మను అయితే ములక్కాడ వేసుకోకుండా మొత్తం ఈ అట్టు అయితే వేసుకుని అన్నం అయితే తినేసింది. తర్వాత ఇంక నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయానండి. గిన్నెలు తోముతున్నప్పుడు అది వ్లాగ్ షూట్ చేయాలనుకున్నాను కానీ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి నేను గిన్నెలు అయితే తోమేశాను అనమాట. నేను రోజు మొత్తంలో ఎవరితో అయినా ఫోన్ మాట్లాడేది ఉంది అంటే అది మా అమ్మ. తర్వాత నేను ఊరు నుంచి రాగానే అన్నయ్యలు వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎలా వెళ్ళావమ్మా అనేసి. ఇంకా అన్నయ్యలతో అయితే మాట్లాడతాను. అండ్ ఈరోజు మా పెద్దన్నయ్యది పుట్టినరోజు అనమాట. మార్నింగే ఫోన్ చేసి మాట్లాడాను.
ఇంకా ఇదిగోండి నాకు అసలు మీకు చెప్పాను కదా! నేను 6:30 ఆ టైంకి పడుకున్నాను. 8:00కి లెగిసాను అని చెప్పాను కదండీ! మళ్ళీ ఇప్పుడు టైం అయితే 9:30 అలా అవుతుంది. భోజనం చేసి గిన్నెలు తోమాను కానీ, నాకు ఒళ్ళో ఊగిపోతుందండి. ఒకటే నిద్ర అయితే వచ్చేస్తుందనమాట. అయినా ఇంక మళ్ళీ పడుకుని పోయానంటే డైరీ పెండింగ్ ఉండిపోతుంది. ఇప్పటికే 3 డేస్ నుంచి డైరీ రాయట్లేదు అనేసి కొద్దిసేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి డైరీ అయితే రాసేసి నేను 11:00కి పడుకున్నాను. అసలు కూర్చొని రాస్తున్నానే కానీ నిద్రొచ్చేస్తుంది నాకు. నేను ఏమన్నా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసానా ఏంటి అన్నంతట్టుగా అనిపించిందండి. అంత విపరీతమైన మత్తు నాకెప్పుడూ రాలేదు. అంత మత్తు ప్లస్ ఆఫ్టర్‌నూన్ ఎందుకో తెలీదండి. సడన్‌గా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయో ఏంటో తెలీదు కానీ, ఎంత నీరసం అంటే అంత నీరసం వచ్చేసింది ఈరోజు నాకు. ఏమో మరి రీజన్ తెలీదు కానీ చాలా ఇదిగా అయిపోయిందనమాట ఆఫ్టర్‌నూన్ నాకు. ఇంకా పడుకొని లేసాక బావుంది. మళ్ళీ నిద్రొచ్చేస్తుంది అనేసి ఇంకా త్వరగానే పడుకున్నాను. అంటే 8:00 లెగిసాను, తిన్నాను, కొద్దిసేపు డైరీ రాసుకుని మళ్ళీ 11 కల్లా పడుకున్నానండి. ఇలా కళ్ళు మూస్తే అలా నిద్ర పట్టింది. మళ్ళీ మార్నింగ్ 7:30 వరకు నాకు మెలుకువే రాలేదు. టాబ్లెట్ల వల్ల అనుకున్నాను కదండీ! కాదు, టాబ్లెట్స్ వల్ల అయితే కాదు. నెక్స్ట్ డే టాబ్లెట్స్ వేసుకున్నా మత్తేమీ లేదు నాకు. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్